స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా దుబ్బాకలో ఉదయం 5 గంటల నుండే సేవలు ప్రారంభం కావడం జరిగింది. సుమారు ఈరోజు దుబ్బాక దేవాలయంలో 20,000 చిలుకు భక్తులు వస్తున్నారని అంచనా వేసుకొని వారికి తగ్గట్టు సదుపాయాలు దేవాలయం ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారు పూజ చేయడం జరిగింది. అదేవిధంగా దండోపదండాలుగా వివిధ ప్రాంతాల నుండి జనం ఇక్కడికి రావడం జరుగుతుంది. అన్ని పుణ్యక్షేత్రాల్లో కిటకిటలాడుతున్న సందర్భంగా దుబ్బాక కూడా మరో తిరుమలగా ఇక్కడ ఎంతోమంది భక్తులు స్వామివారి మన్నలు పొందుతున్నాడు. అదేవిధంగా దుబ్బాకలో కూడా పెద్ద ఎత్తున గోశాలను ప్రారంభం చేయడం జరిగింది. సుమారు 15 ఆవులను గోశాలలో మేము ఏర్పాటు చేశాము. అదేవిధంగా ప్రతిరోజు గోశాలతో పాటు వివిధ రకాల పూజలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. అటువంటి పుణ్యక్షేత్రాలు వైకుంఠధామాన్ని కలిగజేసేటువంటివి 7 పుణ్యక్షేత్రాలు ఉన్నాయట. దాంతో పాటుగా 8వ పుణ్యక్షేత్రం ఏంటిది? దుబ్బాక పుణ్యక్షేత్రం 8వది. ఎందుకంటే ఆ స్వామి మోక్ష ద్వారా ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం నారాయణ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీకేశాయ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.